సమస్త ఐశ్వర్యము ఆమె యందున్నది, ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది, ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు. కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు. నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు. బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్ళి క్యాషియర్ పదవిలో కూర్చుని 10 లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు. అయ్యో పాపం ఆకలితో ఉన్నాడండి, చాలా మంచి ఆయన, భగవంతుడిని నమ్ముకున్నాడు, ఇల్లు లేదు, ఓ 6 లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కోమంటానని చెప్పి పిలిచి ఇచ్చేయగలడా? ఉన్నా ఆయనది కాదు, ఆయన ఇవ్వలేడు, ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు. ఇస్తే ఎందుకు ఇచ్చాడో ఎలా ఇచ్చాడో చెప్పాలి, ఆఖరణ మిగిలిందెంతో చెప్పాలి, పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి. పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు, ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు, నియమాలకి లోబడి చెప్పాలి. భూమాత తనదిగా కలిగినది తాను ఇవ్వగలిగినది.